భగవద్రామానుజులకు ఉన్న ఒక ప్రధానమైన ఆయన తిరునామాన్ని అనుగ్రహించారు. అది ఏమి? మా కృష్ణజ్యోతి గారు. అదేంటి భాష్యకారులు? ఏమి అన్నా? అమ్మ ఇంకొకసారి ఆన్సర్ చేస్తాను. భాష్యకారులు కాదు కాదు, స్వామివారు ఒక ప్రధానమైన నామాన్ని అనుగ్రహించారు. అమ్మ స్వాతి గారు. జై శ్రీమన్నారాయణమ్మ. యామునాంగులి మోచకాయ నమ. అవునమ్మా, ఆ అంగుళత్రయ మోచకాయ నమః అని స్వామివారు అనుగ్రహించారమ్మా. బాగుంది. స్వామివారు ఈరోజు తమ ఉపన్యాసాన్ని కటాక్షిస్తూ ప్రారంభంలో మంగళ ఆదిగా ప్రారంభించిన భగవద్రామానుజుల 3 గ్రంథములను అనుగ్రహించారు. ఆ 3 గ్రంథములు ఏమి? హ్యాండ్ రైజ్ చేస్తే పిల్లలు అడుగుతారు. అమ్మ షర్మిల రాణి గారు. అడియన్ దాసవాల్ స్వామి. శ్రీ భాష్యం, వేదార్థ సంగ్రహం, గీతా భాష్యం. అవునమ్మా, వేదార్థ సంగ్రహం, శ్రీ భాష్యం, గీతా భాష్యం, ఈ 3 గ్రంథరాజముల్ని స్వామివారు ఉటంకించారు. స్వామివారు అనుగ్రహిస్తూ ప్రారంభం ఉపన్యాసం కటాక్షిస్తూ స్వామికి పరమాత్మకు సమస్త కళ్యాణ గుణాత్మక నాయ్ అనే ఒక నామం వల్ల వారి ఏ స్వభావాన్ని తెలియజేస్తుందని ఒక 3 విషయాలని 3 వాక్యాలలో అనుగ్రహించారు. ఏమి అవి? అమ్మ అరుణకుమారి గారు. సమస్త కోరికలు తీరినవాడు, మన నుండి ఏమి ఆశించని వాడు. అమ్మ మనకి తెలిసింది చెప్పడం కాదమ్మా, స్వామివారు ఈ సమస్త కళ్యాణ గుణాత్మక నాయ్ అన్న దగ్గర ఒక 3 విషయాలని అనుగ్రహించారమ్మా. అవి మాత్రం చెప్పడానికి ప్రయత్నం చెయ్యండి. అమ్మ శ్రీలక్ష్మి గారు. అమ్మా వాళ్ళు స్వామి, మన దుర్దశను చూసి జాలిపడే స్వభావం కలవాడు, మన పాపం తొలగించే చూడని స్వభావం, మన పాపాలని చూడకుండా తొలగించే స్వభావం కలవాడు, మన దోషాలే కానుకగా స్వీకరించే స్వభావం కలవాడు. అద్భుతం అమ్మా, ఆచార్య అనుగ్రహం అమ్మా. మన దుర్దశను చూసి జాలిపడేవాడు, మన పాపం చూడని స్వభావం, మన పాపాలనే కానుకగా స్వీకరించేవాడు. అమ్మ చాలా సంతోషం. స్వామివారు అనుగ్రహిస్తూ అకారం పరమాత్మకి ఎలా అయితే మా ప్రథమమైన తిరునామో, అలాగే అమ్మవారికి విరాట్టికి ఒక నామాన్ని స్వామివారు అనుగ్రహించారు. సుదర్శనం గారు. శ్రీ అన్న వాక్యం. శ్రీహి అని స్వామివారు అనుగ్రహించారండి. తర్వాత చివరగా స్వామివారు అద్భుతంగా అనుగ్రహిస్తూ పరమాచార్య స్వామివారి విషయాన్ని చాలా అద్భుతంగా అనుగ్రహించారు. ముముక్షువుకు అరియవేండున్ రహస్యం మూండ్రు అన్నప్పుడు అక్కడ రహస్యంగళ్ అని ఎందుకు అనలేదు, రహస్యం అని ఎందుకన్నారని చాలా అద్భుతంగా స్వామివారు అనుగ్రహించారు. పరమాచార్య స్వామివారికి అది సూక్ష్మంగా ఒకే ఒక లైన్ లో చెప్పు. రహస్యం 1, రహస్యాలు 3. అనిల్ కుమార్ గారు. మూడు మంత్రాలు కలిపి ఒకటే మంత్రం కిందగా ఉంటుంది కాబట్టి అలా అనుగ్రహించు. అంతేనండి, అలాగే ఒక మంత్రాన్ని ఒకటి విశదీకరించేది కాబట్టి. అవునండి, ఆచార్య దివితి రోడ్డుగళ్ళే శరణం అయ్యాడి.
మీ ప్రశ్న అడుగుతారా? అడియన్ దాసోహం అడియన్. నిన్నటి క్లాస్ లో మన ఆచార్యులు పరమాత్మ ఉదరంకి ఉన్న వళిత్రయం దేనిని సూచిస్తుందో సాయించారు, అవి చెప్పాలి. నిఖిలా, నాది హ్యాండ్ రైస్ పనిచేయట్లేదు. చెప్పండి దుర్గాలక్ష్మి గారు చెప్పండి. ఇది వళిత్రయం పరమాత్మ పరత్వాన్ని సౌలభ్యాన్ని రెండింటినీ చూపిస్తుంది అన్నారు. ఎలా అంటే పరత్వం అంటేనేమో ఆ 3 లైన్లు ఉన్నాయి కదా, ఒక్క నిమిషం రాసుకున్నది చూసుకోవాలి. 3 మడతలు. పరత్వ అంటే వళిత్రయం ఉత్తమ పురుషుల లక్షణం అని చెప్పారు. పరత్వ సూచకాన్ని, సౌలభ్యాన్ని అంటే గోపిక కట్టి పడేసింది కనుక సౌలభ్యాన్ని చూపించినట్టు. మా వళిత్రయం ఓన్లీ పరత్వం సూచకంగానే సాయించారు, ఆ 3 ముడతలకి అర్థాలు సాయించారు. చేతనాలు ప్రకృతి 3 విధాలు, జీవులు 3 విధాలు అని చెప్తూ ప్రకృతి శుద్ధ సత్వం, మిశ్ర సత్వం, సత్వశూన్యం అని చెప్పారు. అలాగే జీవుల్లో ముక్త నిత్యులు ఉంటారని చెప్పారు. అది సరిపోయిందమ్మా. యాక్చువల్ గా గోపిక కట్టిపడేసింది కనుక అది సౌలభ్యాన్ని కూడా చెప్తుందని రాసుకున్నాను. మరి అది సౌలభ్యానికి అది దాంట్లో అది సౌలభ్యాన్ని కూడా సూచిస్తుందని రాసుకున్నాను. మన క్వశ్చన్ ఓన్లీ పరత్వం వరకే మీరు చెప్పింది కరెక్ట్. ఓకే.